పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించారు. ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఆవుల సంపత్ ఆధ్వర్యంలో ముట్టడికి దిగారు. ప్రైవేటు కళాశాలల యాజమాన్యం ఫీజులు చెల్లించాలని విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్నారని, దీంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతూ విద్యకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయడంలో పూర్తిగా విఫలం చెందారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను పరిగణలోకి తీసుకుని వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే 1200 మంది విద్యార్థుల ఆత్మ పురాణాలపైన ఏర్పరచుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకుండా ఈ యొక్క విద్యార్థులను ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో మనందరం చూడొచ్చు. విద్యార్థులు అదే రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించి నేడు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ప్రభుత్వాన్ని ఒకవేళ అధికారంలో తెస్తే తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అయితే ఇచ్చిందో అదే విధంగా కూడా ఈ యొక్క విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం చేసేదని ఎంతో మంది నిరుద్యోగులు విద్యార్థులు ఈ రోజు ఒక ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొని వచ్చి సుమారు 2 నెలలు కావచ్చునా కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించిన